జేఎన్యూస్ జాబులు ఇవ్వాలి గాని జీవోలు అడ్డు పెడుతున్నారు. ప్రభుత్వంపై కవిత ఫైర్. తెలంగాణలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ హామీలను పూర్తిగా విస్మరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు నమ్మరని తెలిసి రాహుల్ గాంధీతో కూడా హామీ ఇప్పించి యువతను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల కుటుంబాల్లో యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత అన్నారు. నేను కష్టపడి పైకి వచ్చాను అని సీఎం చెప్పుకుంటున్నా నిజానికి నిరుద్యోగుల ఆశల మీద నడిచి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. డిగ్రీ లెక్చరర్ల నియామకాల్లో ఇంటర్వ్యూలకు అధిక మార్కులు కేటాయించడం, పీహెచ్డీకి వెయిటేజీ ఇవ్వడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని కవిత అన్నారు. ఇవన్నీ తమ వారికి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నాలేనని ఆరోపించారు. ప్రభుత్వానికి హెచ్చరిక. ఉద్యోగాల రిక్రూట్మెంట్ కు అడ్డుగా ఉన్న జీవోలను వెంటనే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నోటిఫికేషన్లు విడుదల చేసే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. భరోసా కల్పించి మరి మోసం చేసి వాళ్ళ నిరుద్యోగ యువకుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, ఒక్కొక్కరిని తొక్కుకుంటా వచ్చినారు మీరని. 100% కరెక్ట్. ఒక్కొక్కరిని తొక్కుకుంటానే ముఖ్యమంత్రి గారు పైకి వచ్చింది. అంతకుముందు బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు డబ్బులు ఇచ్చేది 9+3 ఆర్ 9+4 12,000 13,000 వాళ్ళకు బంద్ చేసిరు. కిట్టులు ఇచ్చేది, అవి ఇచ్చి అన్నట్టుగా ఇస్తున్నారు. కనీసం అంగన్వాడీలో ఆశలు ఉంటే వాళ్ళకు జీతాలు పెంచే ఆలోచన లేదు. ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమని విద్యార్థులు మొత్తుకుంటుంటే 7,000 కోట్లు మూసి ప్రక్షాళనలకు ఇస్తారు, కానీ అదే 7,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయి ఉంటే దాని మీద మాట్లాడరు. నిరుద్యోగ యువకులు నిరంతరం మాకు పోటీ పరీక్షలు వేయండి అంటే ఆ జీవోల గురించి మాట్లాడరు. ఇవాళ స్పెసిఫిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వమే నిలదీస్తూ ఉన్నాం. మీరు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు? పైగా ఓకే ఏదైనా డీలే అవుతుందంటే కనీసం ప్రభుత్వం ఒక ఎక్సర్సైజ్ చేయాలి సిన్సియారిటీతో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వేద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం దాని మీద గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తలేదు. ఇవాళ పర్టికులర్గా డిగ్రీ లెక్చరర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. అయితే డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలు వేయాలంటే జీవో నంబర్ 4 అడ్డంకిగా మారింది. అది మొన్ననే ఫ్రెష్గా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. డిఎస్సి వేద్దాం, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 20,000 పైగా అనుకుంటే 108 జీవో అడ్డం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ఇప్పటి వరకు కూడా 108 జీవో అడ్డం ఉంది. ఆనాడు ఆ ప్రభుత్వం మార్చలే, ఈనాడు ఈ ప్రభుత్వం మారుస్తలేదు. గ్రూప్స్ వేద్దామంటే జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం అందరు విద్యార్థుల నోట్లో మట్టి కొడుతూ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో అది అడ్డం. పోలీసు ఉద్యోగాలు వేద్దామంటే జీవో 46 అడ్డం. గురుకులాల్లో ఉద్యోగాలు వేద్దామంటే జీవో 81 అడ్డం. కనీసం ఈ జీవోల మీద ఒక్కసారి మీరు అడిగినరా, మాట్లాడినరా, నిరుద్యోగులను పిలిచిండ్రా, ఎవరినన్నా ఎక్స్పర్ట్స్ని పిలిచిండ్రా? అసలు ఎందుకోసం తెచ్చిర్రు ఈ జీవోలు? ఎవరి కోసం తెచ్చిండ్రు ఈ జీవోలు? మీరు ఇచ్చే నోటిఫికేషన్ వల్ల లాభం ఏం జరుగుతున్నది? ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు 15 సంవత్సరాలైంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇవ్వలే నోటిఫికేషన్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్ వస్తుంది. సరే 15 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక కొత్త జీవో నంబర్ 4 అని తెచ్చిరు. మామూలుగా నెట్ సెట్ జరుగుతుంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం పెడతానే ఉంటుంది. 2 సార్లు పెడతారు, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టిండ్రు. మీరు సెట్ పెట్టారు, మీరు డిఎల్ ఎగ్జామ్ వేయబట్టి ఎట్లా క్వాలిఫై అవుతారు పిల్లలు? 1, 2 ఎన్నడూ అంతకుముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పెట్టి దానికి 10 మార్కులు పెట్టిరు. ఎవరి కోసం పెట్టిండ్రు? ఇంటర్వ్యూలు ఎవరికి ఫేవర్ చేద్దామని పెట్టిండ్రు. ఓకే అది సరే 10 మార్కులే కదా అని విద్యార్థులు ప్రిపేర్ అవుదామంటే పిహెచ్డీకు 25 మార్కులను వెయిటేజ్ పెట్టిండ్రు. ఎందుకోసం 25 మార్కులు పెట్టిండ్రు పిహెచ్డీకి అని అంటే ఆన్సర్ లేదు. పోనీ పిహెచ్డీలు మీరు అడ్మిషన్లు బాగా బీభత్సంగా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఎక్కడ అడ్మిషనే లేదు, మీరు పిహెచ్డీ ఎట్లా పెడతారు ఎలిజిబిలిటీ? దానికి కూడా 25 మార్క్స్ పెట్టిండ్రు. అంటే ఇది కేవలం ఎట్లయితే గ్రూప్ 1లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని సెంటర్లు వేసిర్రో డిగ్రీ కాలేజ్లో కూడా మీకు నచ్చిన వాళ్ళను, మీ నాయకుల పిల్లలను, కాంగ్రెస్ కార్యకర్తలను నింపుకోవడానికి మాత్రమే ఈ కొత్త జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ జీవో 4ని తక్షణమే రద్దు చేయాలి. దాదాపుగా 40,000 మంది విద్యార్థులు దీని మీదనే ఆధారపడి ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా రద్దు చేయాలి.
ఇంకొక ఫెయిల్యూర్ కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఈ బీఎస్సీ నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళు వచ్చిపోయిన మొన్న వీళ్ళకి ఎగ్జామ్ వేసిరు, 40,000 మందికి ఎగ్జామ్ వేసిరు, వాళ్ళు రాసిండ్రు, 1:25 రేషియోలో సెలెక్షన్ చేస్తామని చెప్పి ఇంతవరకు రిజల్ట్ బయట పెట్టరు. 9 నెలలు అవుతుంది. ఆ పిల్లలు తిరుగుతారు ఆఫీస్ చుట్టూ, తిరిగితే కసిరించుకోవడం వలన మొన్నైతే లిటరలీ సెక్యూరిటీ వాళ్ళని పెట్టేసి నిరుద్యోగుల్ని బయటకు నూకేసింది మీ ప్రభుత్వం. ఎవరి కోసం చేస్తున్నారు మరి మీరు పరిపాలన, ఎందుకోసం చేస్తున్నారు? ఇన్ని లక్షల మందిని అఫెక్ట్ అయ్యేటటువంటి ఈ జీవోలన్నీ కూడా పెట్టుకొని వాటి మీద కనీసం రివ్యూ చేయకుండా, మూసీ మీద రివ్యూ చేయడానికేమో టైం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి, నిరుద్యోగుల మీద మాత్రం రివ్యూ చేయడం లేదు. మేము ఇవాళ పాయింట్అవుట్ చేస్తున్నాం, 5 జీవోలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రద్దు కావాల్సినవి. జీవో నంబర్ 4 డిగ్రీ లెక్చరర్స్కి అడ్డం ఉన్నది, జీవో నంబర్ 108 టీచర్ పోస్టులు డిఎస్సీల కోసం అడ్డం ఉన్నది, జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు డైరెక్ట్గా అన్యాయం చేస్తున్నది, పోలీసులో జీవో 46, గురుకులాలలో జీవో 81, ఇక మా ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 4. ఇవన్నిటిని కూడా రద్దు చేయాలి. నిరుద్యోగులను మీరు విస్మరిస్తే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మేము వారి దగ్గరికి వెళ్తాం, వారితో మాట్లాడతాం, వారిని సమాయత్తం చేస్తాం, వారిని ఉద్యమంలోకి తీసుకొస్తాం. మీ మెడల్ వంచి ఈ జీవోలు రద్దు చేయించి నోటిఫికేషన్లు ఇప్పిస్తాం. మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పిన ప్రతి సంవత్సరం మేము అది సాధించే వరకు, మీరు ఆ నోటిఫికేషన్ వేసేంత వరకు కూడా ప్రభుత్వం వెంటబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిరుద్యోగ యువతీ యువకులు దయచేసి ధైర్యంగా ఉండండి. మీ పక్షాన అడగడానికి, మీ పక్షాన పోరాటం చేయడానికి తెలంగాణ జాగృతి మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఒక్క 2 మినిట్స్ నిరుద్యోగ యువకులకు ఇస్తాను, దయచేసి మీడియా మిత్రులు ఏమనుకోవద్దు. రవి రాథోడ్ గారు తెలంగాణ జాగృతి యువజన విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడవలసింది కోరుతున్నాను. ఫాస్ట్గా చేయబెట్టు, కూర్చొని మాట్లాడు, క్విక్గా పాయింట్ చెప్పు, తర్వాత మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశం నిర్వహించినటువంటి కవితమ్మ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ నిరుద్యోగ సమస్యను ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? ఈ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగుల గురించి మాట్లాడమని చెప్తే వీళ్ళు సారా గురించి మాట్లాడతారు. సారా గురించి మాట్లాడి తకీలా గికీలా అనేటువంటి పేర్లు పెట్టి వీళ్ళు మీకు ఇంత టైం ఉన్నది కదా, మీరు స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారు, ఇంత టైం ఉంది కానీ నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి సమయం ఈ యొక్క ముఖ్యమంత్రికి లేదు. మీరు ఎందుకు వచ్చారు? ఇంతకుముందు మా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు కదా. మా నిరుద్యోగుల మీదనే కదా మీరు మీ యొక్క ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది. కానీ ఈ రోజు వరకు 2.5 సంవత్సరాలు అయింది. ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరు ఇచ్చినటువంటిది 67,000 ఉద్యోగాలు కరెక్ట్ లెక్క చెప్తా, ఏమన్నా తక్కువ అయితే నా తలకాయ ఇచ్చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎంత అన్నారు? 16,700 ఉద్యోగాలు మేము ఇచ్చినాం అనేటువంటిది అంటా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా మీరు 16,700 ఉద్యోగాలు ఇచ్చారనేది మీరు ఒప్పుకున్నారు. మీ తలకాయ అనేటువంటిది ఏ కత్తి తీసుకొని రావాలి, ఏ రాజులు వాడినటువంటి కత్తి తీసుకొని రావాలనో నడకడానికి మీరు చెప్పండి, మేము వస్తాం. కానీ మీరు ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేసి నిరుద్యోగ భృతి అనేటువంటిది ఇవ్వాలి. దాంతోపాటు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇచ్చేంత వరకు తెలంగాణ జాగృతి ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఉంటుంది. గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎస్ఐపిసి కావచ్చు, ప్రతి ఒక్క నోటిఫికేషన్ కోసం తెలంగాణ జాగృతి ఈ రోజు నుంచి ఖచ్చితంగా కొట్లాడబోతుంది అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగ మిత్రులు అధైర్యపడొద్దు, ఎవరు చనిపోవద్దు. ఇప్పటికీ 20 మంది విద్యార్థులు చనిపోయారు. మీకు తెలుస్తలేదా ముఖ్యమంత్రి గారు? మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీకు ఈ విధంగానే ఉంటుందా? చేతికి వచ్చినటువంటి పిల్లలు చనిపోతూ ఉంటే తల్లిదండ్రులు అసలు ఏం చేసుకోవాలనేటువంటిది తెలుస్తలేదు. అందుకే మీకు తక్షణమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. 40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయనేటువంటిది చెప్పారు కదా, ఫైనాన్స్ కమిషన్ క్లియర్ అయి ఉన్నది. అవి ఎందుకు ఇస్తలేరు? ఈ 40,000 ఇవ్వండి ఫస్ట్. 2 లక్షలు ఎలాగో మీకు శాత కాదనేటువంటిది అర్థమవుతా ఉంది. అందుకే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు రిలీజ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. అస్మా గారు మాట్లాడవలసింది కోరుతుంది. అందరికీ నమస్కారం. మనకి టీజీపీఎస్సీ బోర్డు రిజిస్టర్ చేసుకున్న ఓటీఆర్స్ ప్రకారం 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఓటీఆర్ కొత్త రిజిస్ట్రేషన్ కాకముందే 30 లక్షల మంది ఉన్నారు. అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు, అంటే ఈ నిరుద్యోగులంతా 30 లక్షల మంది కుటుంబాలు. ఈ 30 లక్షల మంది కుటుంబాలు వాళ్ళందరూ అనుకొనే మిమ్మల్ని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చింది.
తీసుకొచ్చిన తర్వాత ఆ 30 లక్షల మంది బాధ్యత, ఆ 30 లక్షల మంది నిరుద్యోగుల బాధ్యత మీదే. ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఓటీఆర్స్ ప్రకారం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే నిరుద్యోగులు రోజు రోజుకి పెరుగుతున్నారే తప్ప తగ్గే అవకాశం అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా దాంట్లో డిగ్రీ నుంచి మనకి పీజీ వరకు అప్డేట్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఇప్పుడు హడావుడిగా మాకు నోటిఫికేషన్లు కావాలని మేము గొడవ చేస్తున్నాం. సడన్గా ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ ఆ నోటిఫికేషన్స్కి ఏదో ఒక జీవో అడ్డొస్తుంది. ఇప్పుడు చెప్పినట్టుగానే 46 జీవో కానీ 29 జీవో కానీ, మా జీవో నెంబర్ డిగ్రీ లెక్చరర్ దాంట్లో జీవో నెంబర్ 4 కానీ 108 జీవో కానీ, ఇలా ఈ జీవోలన్నీ గురుకులాల్లో 81 జీవో, ఈ జీవోలన్నీ అడ్డంకిగా ఉంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం నిరుపేద విద్యార్థులకి చాలా తక్కువ. కాబట్టి మేమేమంటున్నామంటే ఉద్యోగాలు ఇచ్చే ముందు ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఒక గొడవ అసలు. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచే ఆలోచన ఉందో లేదో తెలుస్తలేదు. మరి ఆ జీవో కూడా అయిపోయింది. నిజంగా నోటిఫికేషన్లు లేక వయసు మీద పడి అయిపోయిన చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచి, అలాగే ఈ నోటిఫికేషన్కి అన్నిటికీ కూడా అడ్డంకిగా ఉన్న ఈ జీవోలన్నిటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే నిరుద్యోగుల పక్షాన ఈరోజు జాగృతి నుంచి మీరు ప్రశ్నిస్తున్నందుకు, మాకు సపోర్ట్గా ఉన్నందుకు మీకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. అలాగే మా నిరుద్యోగులందరూ కూడా వచ్చారు కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ గురించి మేము మాట్లాడుతున్నాము. ఇందులో అసలు ఒక్కొక్క జీవో ఒక్కొక్క సీఎం తెచ్చిన జీవో, అసలు చంద్రబాబు నాయుడు కాలంలో ఉన్న 108 జీవో డిఎస్సిలో ఇప్పటికీ పెట్టి, చంద్రబాబు అసలు వారానికి ఒకసారి వస్తారో నెలకోసారి వస్తారో తెలియదు, కానీ ఆయన మీద ఎంత అభిమానం ఉంటే మాత్రం చంద్రబాబు మీద అభిమానంతో రేవంత్ రెడ్డి 108 జీవోని ఇంకా పెట్టి డిఎస్సిలో ప్రమోషన్ కోటాని పెంచి ఇవ్వడం వల్ల 30% మంది